దేవుని నామానికి స్తోత్రాలండి. మరి ఐగర్ సముదాయానికి కూడా నా హృదయపూర్వక వందనములు, వారి కుటుంబానికి కూడా నా వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క శుక్రవారం రోజున మరి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ యొక్క 7వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో చూసుకున్నట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రభువారు యేసు ప్రభువారు శిలువ పైన పలికిన మాటలు ఏంటండి? అదేంటి? ఒక 10 మాటలు పలకచ్చుగా, 7 ఎందుకు పలికి ఆపారు? మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక 7 అనేది అన్యులకైతే కనుక అది బేసి సంఖ్య అవుతుంది, కానీ మనకి మాత్రము అది ఒక సంపూర్ణం అన్నమాట. ఏంటంటే అది సంపూర్ణం అన్నమాట. అందుకనే సృష్టి ఆరంభంలో 6 దినములు కూడా ఆయన ఏం చేశాడు? ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి సృష్టించుకుంటూ 7వ దినమున ఆయన విశ్రమించినట్టుగా పరిశుద్ధమైనటువంటి లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి అలాగే మనం మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కనుక 7 అనే మాటకి చాలా ప్రాముఖ్యము ఉందన్నమాట. ప్రకటన గ్రంథంలో కూడా 7 సంఘములు, ఎన్ని సంఘాలండి? 7 సంఘములు, అలాగే 7 నక్షత్రములు, అలాగే 7 అనే మాట చాలా చోట్ల మరి పలికినట్లుగా, ఉపయోగించినట్లుగా మరి మనకి యొక్క పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. అందుకనే ప్రభువారు కూడా ఎన్ని మాటలు చెప్పారు? శిలువ పైన 7 మాటలు చెప్పారు. అంటే ఆయన వచ్చిన పనిని అక్కడ ఏం చేశారు? సంపూర్ణంగా చేశారు. ఏది కూడా మిగిల్చలేదు, ఆయన మిగిల్చలేదు. అందుకనే 7 మాటలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఒక దైవ సేవకుడు అయితే ఏసన్న గారు, మీకు తెలిసి ఉంటుంది. ఏసన్న గారు తెలియదా? మీకు తెలుసు కదా, చనిపోయారన్నమాట. అయితే ఆ ఏసన్న గారు ఒకనొక రోజున ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి? ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి ఆ యొక్క బస్తాలు లెక్కెడుతున్నాడంట. 1, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, 6.1. ఏం పట్టాడండి? 6, 6.1 అన్నాడు. మళ్ళీ 8 అంటున్నాడు. అదేంటయ్యా 7 ఏమైపోయిందా అంటే, అదే 7 మేము పలకమయ్యాయి గారు అని చెప్పి అన్యులు 7 అనే మాటను పలకడానికి ఇష్టపడరు. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక 7 అనే మాటకి చాలా విలువ ఉంది, సంపూర్ణంగా ఉన్నట్లుగా మనము మన యొక్క ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా అందుకనే ప్రభువారు ఎన్ని మాటలు పలికారు? శిలువ పైన 7 మాటలు పలికారు. అందుకని 6 దినములు కూడా మనం కష్టపడాలి. 7వ దినము మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని 7వ దినం కూడా మనం పనికి వెళ్ళిపోతున్నాం ఈ మధ్య, అవునా కాదా? 7వ దినము కూడా ఆ రోజు కష్టపడి సరిపోవట్లేదు. 7వ దినము కూడా ఎక్కడో దిక్కున ఏదైనా పని ఉంటే కనుక ఆ వచ్చే యొక్క ధనానికి మనం ఏం చేస్తున్నాం? మనము ఎగబడి వెళుతున్నాం. అని దేవుడు చెప్తున్నాడు, 6 దినములు నీవి, 7వ దినము నాదనం. కాబట్టి మనము కూడా మనం ఏం చేయాలి? దేవుని మాటకి లోబడినప్పుడు, ఆ యొక్క మాటను మనము విధేయత చూపినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం అన్నమాట. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక ప్రవచనము. ఇది ఒక ఏంటండి? ప్రవచనము. కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో ఈ యొక్క ప్రవచన వాక్యం మనకి కనబడుతుంది. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము. నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పారు. ఆ యొక్క నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పి భక్తుడైనటువంటి దావీదు భక్తుడు ఆ యొక్క కొన్ని సంవత్సరాల క్రితము ఆ యొక్క యేసు ప్రభు గురించి ఆ యొక్క ప్రవచనం కూడా మాట్లాడటము జరిగిందన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రవచనాన్ని కూడా,
ఈ యొక్క ప్రవచనాన్ని కూడా మిగల్చకుండా, అందుకనే ఈయన ప్రవచనాత్మకమైనటువంటి మరి దేవుని కుమారుడిగా మరి ఈ లోకానికి భూమి మీదకి రావటము ఆయన జరిగిందనమాట. అందుకనే ఆ యొక్క చివరి మాటలో కూడా చెప్తున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి. అందుకే మరి ఆ విధంగా మరి తండ్రి చేతికి తన ఆత్మని అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా మూడవగా చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఒక మరి దృశ్యం జరిగిందనమాట. అక్కడ ఏం జరిగిందండి? ఒక దృశ్యం జరిగింది. అయితే మత్తయి సువార్త ఈ యొక్క 7వ మాట పలకడానికి ముందు అయితే ఇద్దరు భక్తులు ఒక రకంగా రాశారు, ఒక భక్తుడు మాత్రం ఇంకొక రకంగా రాశారు. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో ఈ మాట మనకి కనబడుతుంటుంది. అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, అనేక మంది పరిశుద్ధులు లేపబడ్డారు. అయితే అక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే కనుక ఆ యొక్క దేవాలయపు తెర రెండుగా చిరిగెను. ఏం జరిగిందండి? దేవాలయపు తెర. మన పాత నిబంధన గ్రంథం మీరు చదివినట్లయితే కనుక ఆ యొక్క నిర్గమాకాండము, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాల్లో అని పాత నిబంధన అంతా కూడా దేవునికి మానవునికి అసలు ఆ యొక్క దేవాలయంకు వెళ్ళాలంటే ఆ యొక్క ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చెప్పి 3 భాగాలుగా దేవాలయం ఉంటుంది. అయితే ఆ దేవాలయంలోకి వెళ్ళాక అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఎవరు కూడా వెళ్ళకూడదు. అయితే అతి పరిశుద్ధ స్థలంలోనే ఆ యొక్క దేవుని మందస్సము అవన్నీ కూడా ఉంటాయి. అయితే ఆ యొక్క యేసు ప్రభువారు ఆనాడు మరి భూమి మీదకి వచ్చి శిలువ త్యాగం చేసి ఆ యొక్క దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ యొక్క ఎడబాటు ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎడబాటునంతా కూడా దేవాలయ తెరని ఏం చేశాడు? రెండుగా చీల్చేశాడు. ఆ యొక్క శిలువ త్యాగము ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా ఏం చేశాడండి? దేవాలయపు తెరని రెండుగా చీల్చినట్టుగా, రెండుగా చిప్పివేసినట్టుగా మనము చూస్తున్నాం అన్నమాట. అప్పుడు దాకా కూడా ఆ యొక్క దేవాలయంకి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళినా కానీ ఆవరణం మాత్రమే వెళ్ళేవారు. పరిశుద్ధ స్థలంలోనికి ఆ యొక్క యాజకులు మాత్రమే వెళ్ళేవారు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి 1 మారు 2 మార్లు మాత్రమే వెళ్ళేవారు. అది కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్ళేవారు, లేకపోతే కనుక వాళ్ళు బయటకు వచ్చేవారు కాదు. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఉండకూడదు, ఎందుకంటే దేవుడు మానవుని సృజించినప్పుడు ఆ యొక్క దేవుడు మానవులతో మాట్లాడడానికి కిందికి చక్కగా వచ్చి వాళ్ళతో సంధిపూట వచ్చి చక్కగా సంభాషించేవాడు. ఎప్పుడైతే ఆదాము చేసిన పాపము ద్వారా ఆ యొక్క పాపము లోకములోనికి సంక్రమించిందో దేవునికి మానవునికి ఏమైందండి? మధ్య ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటుని తీసివేయడానికి యేసు ప్రభువారు ఈరోజు ఆనాడు కల్వరి గిలువలో ఆ యొక్క గోల్గోతా కొండ మీద ఆ యొక్క శిలువ త్యాగము చేశారన్నమాట. ఎందుకంటే మానవుడికి దేవునికి మధ్య ఎడబాటు అనేవి ఉండకూడదు. అందుకని అప్పుడు దాకా పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి రకరకాలుగా పెంచేవాళ్ళు. యేసయ్య వచ్చిన తర్వాత పరలోకమందున మా తండ్రి. అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నా తండ్రి అని చెప్పి మనం చాలాసార్లు పలుకుతూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా దేవునికి మానవునికి మధ్య ఉన్న సంబంధాన్ని యేసు ప్రభువారు ఆ తెర చింపినట్టుగా ఆ యొక్క తెరని చింపివేసి దేవునికి మానవునికి మధ్య మరి సంబంధాన్ని మరలా కలిపినట్లుగా మరి యేసు ప్రభువారు ఈ వాక్యం ద్వారా మనకి, లేఖనముల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు తన ఆత్మను ఏం చేశాడండి? అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నామట. మనము కూడా ఈ రోజున దేవుని యొక్క లోకంలోనికి వచ్చిన మనము కూడా మన దగ్గర కూడా అవసరమైతే ఇక్కడ ఉంటే కనుక ఒక 70 సంవత్సరాలు ఉంటాము, లేకపోతే ఒక 80 సంవత్సరాలు ఉంటాం. ఇంకా అధిక బలం ఉండి మిల్లెట్స్ తింటే కనుక ఏం తినాలి? మిల్లెట్స్ తింటే కనుక ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతామేమో. అంతేగాని తర్వాత ఈ లోకాన్ని విడిచి మన యొక్క ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధంగా నీ ఆత్మని కిందకి దించాడు.
ఆయన పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీ ఆత్మ కింద ఇచ్చాడు. నీ శరీరంతో అనేకమైన కార్యాలు మన శరీరాలతో చేశాం. అనేకమైన తిరగరాని చోట్లకి తిరిగి వెళ్ళాము. చెయ్యరాని పనులు అనేకమైనవి చేశాం. మరి ఆడరాని కార్యములు అనేకమైన మాటలు ఆడే ఉన్నాం. అయితే మన శరీరం, మన ఆత్మ కూడా ఏమైంది? ఇప్పుడు కల్మషం అయిపోయింది. ఏమైందండి? కల్మషం అయిపోయింది. కానీ మరి కల్మషమైన ఆత్మను పరిశుద్ధమైన దేవుడికి మనము దగ్గరికి తీసుకెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభు రక్తంలోకి మనము కూడా మన ఆత్మని ఏం చేయాలి? పరిశుద్ధంగా మనము కడుగుకోవాలన్నమాట. అండ్ మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మ ఎలా ఉంటుంది? ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ యొక్క రాజ్యములోనికి, నిత్య రాజ్యములోనికి మన ఆత్మను చేర్చకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడు కనుక ఆయన ఆత్మ ఎలాగైతే వచ్చాడో, ఆయన అంటే కామ, క్రోధ, మద, మత్సరములను జయించినవాడు. కానీ ఈరోజు మానవుడిగా పుట్టినవాడు ఎవరు కూడా ఎటువంటి పాపంలో కానీ ఎక్కడైనా కానీ ఒక్కసారైనా కానీ పడిపోక తప్పదు. ఆయన మానవుడిగా పుట్టి దేవుని కుమారుడుగా ఉండి, మానవుడిగా పుట్టి లోకాన్ని చేయించి తన ఆత్మను పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకున్నాడా? లేకపోతే ఎవరైనా వచ్చి చంపేశారా? ఆనాడు రోమా సైనికులు అనుకున్నారు మేమే సిలువ వేయించి యేసు ప్రభుని చంపేశామని చెప్పి. కానీ అక్కడ చంపేసి ఎవ్వరు కూడా ఆయన్ని బలవంతం మీద ఎవ్వరు పట్టుకోలేదు. అనేకమైన సార్లు యెరూషలేములో అనేకమైన చోట్ల అనేకమైన సార్లు ఆయన ఆ యొక్క అనేకమైన ఉపదేశాలు చేసినప్పుడు రోమా సైనికులు కానీ వేరే సైనికులు కానీ ఎవ్వరు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. ఆయన పట్టుకునే సమయం వచ్చింది కాబట్టి ఆయన్ని పట్టుకోగలిగారు. అంతే కదా, ఆయన పట్టుకోగలిగే సమయం వచ్చింది కాబట్టి ఆయన పట్టుకోవడానికి మరి అవకాశం దొరికింది. అలాగే ఆయన తనంతటికి తాను మాత్రమే ఆయన అంటాడు, మరణాన్ని పెట్టడా నా అంతటా నేను, యోహాను సువార్త 10:17 ఈ మాట ఉంది, నా ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదనియు అని చెప్పి ఆ మాటలు చెప్పుతున్నాను అనమాట. కాబట్టి యేసు ప్రభు తనంతట తాను మాత్రమే ఈ యొక్క శిలువ త్యాగము చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేగాని రోమా సైనికులు వచ్చి చంపేశారు, పిలాతు వచ్చి చంపేశాడు, లేకపోతే హేరోదు వచ్చి చంపేశాడు అని చెప్పి అనడానికి అక్కడ కూడా అవకాశం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. తనంతట తాను మాత్రమే ఆ యొక్క శిలువ త్యాగము చేశాడు. ఎందుకంటే నీవు నేను కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలి. నీ కొరకు నా కొరకు ఆయన ఆ శిలువ త్యాగము చేయడం జరిగిందన్నమాట. అందుకే నా ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎవరం కూడా ఆయన ప్రాణాన్ని కానీ ఆయన ముట్టుకోవడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా లేదన్నమాట. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక 5:2 ఒక చక్కటి మాట ఉంటుందన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎవరి కోసం అప్పగించుకున్నాడండి? మన కొరకు. ఎలా ఉండాలి మనము? పరిమళ వాసనగా. ఏదైనా ఒక సువాసన ఇచ్చే తోటకు వెళ్ళామనుకోండి, ఆ రోడ్డు అంతా కూడా ఏమొస్తుంది? సువాసన వస్తుందండి. విజయవాడ ఎప్పుడు వచ్చారు మీరు? అక్కడ పెద్ద అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ దగ్గరికి మేము ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ దగ్గర కొంతమంది స్త్రీలు వ్యాపారం నిమిత్తము పువ్వులు అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఏమమ్ముతారండి? నైట్ పూట పువ్వులు అమ్ముతూ ఉంటారు. చాలామంది ఒక 10-15 మంది ఒక అలా కూర్చొని పువ్వులు అమ్ముతూ ఉంటారు అన్నమాట. అక్కడికి వచ్చినప్పుడు కనుక ఎరుకో గోడలు ఇలాగే ఉంటాయేమో. ఎలా ఏంటండి? ఎరుకో గోడలు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఎరుకో గోడల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంట? సువాసన ఇస్తుందనమాట. అలాగే ఆ రోడ్డు అంతా కూడా ఆ అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి కూడా ఆ యొక్క మల్లెపూలు పెట్టుకొని ఆ యొక్క పువ్వులు పెట్టుకొని అమ్ముతూనే ఉంటారన్నమాట. నైట్ 12 అయినా 11 అయినా కానీ వాళ్ళ వ్యాపారము చేస్తూనే ఉంటారు. కాబట్టి మనము కూడా పరిమళ వాసనగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిమళ వాసనగా. మరి ఉంటున్నామా? కప్పు కొట్టే జీవితాలతో మనం ఉంటున్నామా? ఒకసారి మనకు మనం పరీక్షించుకోవాలి. ఏదో అల్లాటప్పాగా తిరిగేస్తున్నాము, ఆటకైతనంగా జీవిస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాము. చివరికి వయసు వృధా చేతిలోకి వచ్చిన తర్వాత ఏసయ్య అంటే కనుక అది మనకి ప్రయోజనం కాదండి.
మనలో ఓపుకున్నంతసేపు కూడా దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిస్తే కనుక చిట్ట చివరికి మనం ఒక రోజున దేవుని రాకడ సమీపించినప్పుడు మనం దేవుని రాజ్యంలో ఎత్తబడే గుంపులో మనము ఉంటామన్నమాట. మనం వెళ్తూ ఉన్నాం, దారిలో వెళ్తూ ఉన్నాము, ఒక బురదగుంట కనిపించింది. వెంకటేష్ బురదగుంట తెలుసుగా మనకి? బురదగుంట తెలియదా? వెంకటేష్కి తెలియదు, నాకైతే తెలుసు బురదగుంట. ఆ బురద వెళ్తా ఉన్నప్పుడు ఏ కారు ఏ బైక్, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఏ కారు ఏ బైక్ వచ్చింది ఆ బురద నా మీద తుళ్ళిందా తుళ్ళలేదా? తుల్లుతుంది. తుల్లినప్పుడు నేనేం చేయాలి? దాన్ని కడుక్కోవాలి. కడుక్కోకుండా ఆఫీస్కి వెళ్తే ఏమంటాడు? అరే ఏంట్రా ఇలా వచ్చేసావు, వెళ్ళి కడుక్కొని స్నానం చేసావు రా, లేకపోతే కడుక్కొని రా అని చెప్పి మా అధికారి మమ్మల్ని అంటాడు. అవును అంటాడు అంట. మిమ్మల్ని అయితే అంటేమో మా అధికారి మమ్మల్ని అంటాడు. అదేవిధంగా మనము కూడా మన అనేకమైనటువంటి మనము అనేకమైనటువంటి దోషాలు, అనేకమైనటువంటి అపరాధాలు, అనేకమైనటువంటి మరి కార్యక్రమాల్లో తిరుగుతూ బురదలు అంటించుకుంటూ ఏసే దగ్గరికి వెళితే ఏసే నిన్ను చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉండాలంటే పరిమళ వాసనగా మనము ఉన్నప్పుడే మన ఆత్మల్ని దేవదేవునికి మనము అప్పగించుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా వెళితే కనుక ఆ యొక్క రాజ్యాలకు మనకి చోటు లేదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మరి చక్కగా నడుచుకోవాలి. ఇంకా విధేయులుగా ఆయనకు మాదిరికరంగా మనం నడుచుకోవాలి. నడుచుకోకపోతే ఒకనొక రోజున ఒక దినం అంటూ మనకు ఉంటుంది. ఆ దినంలో మనం చేరకూడదు. ఆ దినంలో మనము చేరకూడదు అన్నమాట. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై ఆరాధనయ్యరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా రక్షే రోజు, అదే ఆ రోజు. మోకరిద్దామండి, ప్రతి ఒక్కరు కూడా మోకరికి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు నాయనా తండ్రి. అయ్యా ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు, ఎన్నో క్రిస్మస్లు మేము చూస్తున్నాం, కానీ ఇంకా మా మనస్సులు మారట్లేదు ప్రభా, మా బ్రతుకులు మారట్లేదు ప్రభా. అయ్యా ఇంకా మేము పాపంలోనే జీవిస్తున్నాం, ఇంకా మేము అపరాధంలోనే జీవిస్తున్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి. ప్రభువును ఒక్కసారి వేడుకుందామండి. ఆయన క్షమించగలిగినటువంటి గొప్ప దేవుడండి. ఆనాడు శిలువ మీద ఉన్న దొంగను క్షమించాడు. ఈనాడు వేడుకుంటే నేను క్షమించడమ్మా? ఈనాడు వేడుకుంటే నేను క్షమించడం సహోదరుడ సహోదరి. ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి వేడుకుందాం. అయ్యా యేసయ్యా మీకు వందనాలు అయినా తండ్రి. అయ్యా ఈరోజు ఎన్నో చోట్లకు వెళ్ళి ఎన్నో మళ్ళాన్ని అంటించుకుంటున్నాం, కానీ అయ్యా బురదతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా అంటే, ఆ పాపంతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా, ఆ మలినంతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా అంటే, ఇంకా నీ శిలువలో నీ గాయాలు రేపే వారిగా ఉంటున్నాం మేము ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి అయా, దయతో మమ్మల్ని క్షమించండి నాయనా తండ్రి. అయా క్షమించినైనా తండ్రి. అయా మా ఆత్మలైనా తండ్రి, అయా నీ పరిశుద్ధమైన స్థలంలోనికి మమ్మల్ని చేర్చుకోండి ప్రభానైతుంది. అయా మీ కృప చూపించమనైతుంది. అయా మనైతే నీ చెప్పిన 7 మాటలు ప్రభానైతుంది ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించి అభివృద్ధి పొందడానికి కృప చూపించమని అయా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మేమంతా నీ రాజ్యంలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి కృప చూపించమని అయా ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాలతో నీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయమని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి.